నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే గ్రంథాలయోద్యమం. పుస్తకాలు కేవలం అక్షరాల కూర్పెనా లేక సమాజాన్నే మార్చే శక్తివంతమైన ఆయుధాలా? మన తెలంగాణలో ఒకప్పుడు లైబ్రరీలు కేవలం పుస్తకాలు చదివే చోట్లుగా మాత్రమే లేవు. అవి ఒక పెద్ద మార్పుకు, ఒక సాంస్కృతిక విప్లవానికి కేంద్రాలుగా ఎలా మారాయో చూద్దాం రండి. ఈ మాట చూడండి, సురవరం ప్రతాపరెడ్డిగారు ఎంత స్పష్టంగా చెప్పారో. గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం అని. ఈ ఒక్క వాక్యం చాలు దీని ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి. అంటే ఇది కేవలం పుస్తకాలకు సంబంధించిన విషయం కాదు, తెలంగాణ ప్రజల చైతన్యానికి పునాది వేసిన మొట్టమొదటి ఉద్యమమన్నమాట. అయితే ఏ ఉద్యమమైనా సరే ఉన్నట్టుండి ఒక్కరోజులో పుట్టదు గదా. దానికి చాలా ఏళ్ల ముందే కొన్ని ప్రయత్నాలు మొదలవుతాయి, కొన్ని ఆలోచనలు బీజంలా పడతాయి. అలా అధికారికంగా ఈ ఉద్యమం మొదలవడానికి ముందే తెలంగాణలో ఆ జ్ఞానబీజాలు ఎలా నాటుకున్నాయో ఇప్పుడు చూద్దాం. మనం 1901లో ఉద్యమం మొదలైందనుకుంటున్నాం కదా, కాని దానికి దాదాపు 30 ఏళ్ల ముందే 1872లోనే సికింద్రాబాదులో సోమసుందర్ ముదలియార్ లాంటి వాళ్లు లైబ్రరీలు పెట్టడం మొదలుపెట్టారు. ఆలోచించండి, అప్పట్లోనే వాళ్లు ఒక నిశ్శబ్ద విప్లవానికి పునాది వేశారన్నమాట. ఇవన్నీ రాబోయే ఒక పెద్ద ఉద్యమానికి పునాదిరాళ్లుగా మారాయి. సరే, ఇలా అక్కడక్కడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని వీటన్నింటినీ ఒక తాటిపైకి తెచ్చి ఒకే ధారానికి గుచ్చి ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చడానికి ఒక నాయకుడు కావాలి కదా. ఆయనే ఈ ఉద్యమ పితామహుడు. ఆయనే కొమర్రాజు లక్ష్మణరావు గారు. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ గ్రంథాలయోద్యమం అనగానే మనకు గుర్తొచ్చే మొదటి అతి ముఖ్యమైన పేరు ఈయనదే. తెలంగాణ ప్రజల చేతిలో పుస్తకం ఒక ఆయుధం కావాలని, జ్ఞానం ఒక శక్తిగా మారాలని కలలు కన్న వ్యక్తి. ఆయన వల్లే ఈ చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కలిసి ఒక మహోద్యమంగా మారాయి. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలైంది. సంవత్సరం 1901 హైదరాబాద్లోని సుల్తాన్ బజార్లో రావిచెట్టు రంగారావు గారింట్లో శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం మొదలైంది. ఇదే ఉద్యమంలో భాగంగా అధికారికంగా స్థాపించబడిన మొట్టమొదటి గ్రంథాలయం. మునగాల రాజాలాంటి వాళ్ల మద్దతుతో ఇది కేవలం ఒక లైబ్రరీలా కాకుండా ఒక చైతన్య కేంద్రంగా మారింది. ఒక్కసారి ఆ మొదటి అడుగు పడ్డాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. కొమరాజు లక్ష్మణరావు గారి నాయకత్వంలో ఒకే ఒక్క గ్రంథాలయంతో మొదలైన ఈ ప్రయాణం తెలంగాణ అంతటా వేగంగా విస్తరించింది. ఒక జ్ఞాన దీపంలా ఈ ఉద్యమం అనేక ప్రాంతాలకు వెలుగులు పంచిందన్నమాట. ఉద్యమం ఎంత వేగంగా సాగిందో మీరే చూడండి. 1901లో హైదరాబాదులో మొదటిది. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత 1904లో హన్మకొండలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం. ఆ తర్వాత ఏడాదే 1905లో సికింద్రాబాదులో ఆంధ్ర సంవర్ధి గ్రంథాలయం. ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ప్రధాన నగరాల్లో జ్ఞానకేంద్రాలు వెలిశాయి. సరే, లైబ్రరీలు పెట్టారు, బానే ఉంది. కాని అందులో చదవడానికి పుస్తకాలు కావాలి కదా, అది మన సొంత భాషలో. కేవలం లైబ్రరీలు పెడితే సరిపోదు. ప్రజలకు కావలసిన జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో ప్రచురించి అందించాలి. ఆ దిశగా ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ ప్రశ్నకు సమాధానమే 1906లో స్థాపించబడిన ఈ విజ్ఞాన చంద్రికా మండలి. అప్పటిదాకా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకే తెలిసిన సైన్స్, హిస్టరీ లాంటి విషయాలను సామాన్య ప్రజలకు వాళ్ల భాష అయిన తెలుగులో అందించడమే దీని లక్ష్యం. అంటే ఇది కేవలం ఒక పబ్లిషింగ్ హౌస్ కాదు, జ్ఞానాన్ని అందరికీ పంచే ఒక గొప్ప ప్రయత్నమన్నమాట. ఈ మండలి ఎలాంటి పుస్తకాలను ప్రజల ముందుకు తెచ్చిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు మన గతాన్ని, మన మూలాల్ని గుర్తుచేయడానికి చిలుకూరి వీరభద్రరావు రాసిన ఆంధ్రుల చరిత్ర, మరోవైపు ఆధునిక ప్రపంచాన్ని పరిచయం చేయడానికి కట్టమంచి రామలింగారెడ్డి రాసిన అర్థశాస్త్రం, అబ్రహం లింకన్ జీవిత చరిత్ర నుంచి బయాలజీ వరకు ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ఈ ఉద్యమంలో మరో మైలురాయి 1918లో హైదరాబాద్లో స్థాపించబడిన రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. దీన్ని స్థాపించింది రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారు. ఈ లైబ్రరీకి సంబంధించిన ఒక సంఘటన ఉద్యమ స్ఫూర్తిని మనకు తెలియజేస్తుంది. ఆ ప్రముఖుడే సురవరం ప్రతాపరెడ్డిగారు. ఆయన ఈ గ్రంథాలయానికి సెక్రటరీగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుంది. నిజాం ప్రభుత్వం నిషేధించిన వీర సావర్కర్ రాసిన వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకం లైబ్రరీలో ఉందని ఆయన తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కాని అణిచివేతకు ఆయన భయపడలేదు. దానికి సమాధానంగా ఆ తర్వాత తెలంగాణ కర్తవ్యం అనే ఒక పవర్ఫుల్ పుస్తకాన్ని రచించి తన గళాన్ని మరింత బలంగా వినిపించారు. ఇన్ని లైబ్రరీలు, ఇన్ని పుస్తకాలు
ఇంతమంది త్యాగాలు ఇదంతా చూశాం. మరి ఇంతటి మహోద్యమం చివరికి తెలంగాణ సమాజానికి ఏమిచ్చింది? దాని వారసత్వం ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం. కొమర్రాజు లక్ష్మణరావు గారు వెలిగించిన ఆ జ్ఞానద్వీపాన్ని ఆరిపోకుండా ముందుకు తీసుకువెళ్లిన వారిలో సోమనాథరావు, కోదాటి నారాయణరావు వంటివారు చాలా ముఖ్యులు. ఈ ఉద్యమం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే కోదాటి నారాయణరావు గారి ఆత్మకథ నారాయణత్రయం తప్పకుండా చదవాలి. అది ఈ ఉద్యమ ప్రయాణానికి ఒక సజీవ సాక్ష్యం లాంటిది. కాబట్టి మనం చివరగా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ ఉద్యమం అసలు లక్ష్యం కేవలం లైబ్రరీలు తెరవడం కాదు, తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ప్రజలకు వాళ్ల సొంత భాషలో అందించి వాళ్లలో ఒక కొత్త చైతన్యాన్ని, ఒక ఆత్మగౌరవాన్ని రగిలించడమే దీని అసలుద్దేశం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. గ్రంథాలయోద్యమం అంటే కొన్ని పుస్తకాలను ఒక చోట చేర్చి ఒక గదిలో పెట్టడమేనా? లేక అది అక్షరాల రూపంలో వచ్చిన ఒక గొప్ప సాంస్కృతిక విప్లవమా? దీని గురించి ఆలోచించండి.